తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ప్రాయశ్చిత్తంగా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఆలయంలోని యాగశాలలో ఉదయం అలాగే రాత్రి 10 గంటల వరకు కూడా శాంతి హోమం జరగబోతుంది. నిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఇక రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి హోమాన్ని అర్చకులు నిర్వహిస్తున్నారు. ఇక ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచజ్ఞవాలతో సంప్రోక్షణను అర్చకులు నిర్వహించనున్నారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ప్రాయశ్చిత్తంగా టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది. ఆలయంలోని యాగశాలలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ హోమం జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, మరి కాసేపట్లోనే తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగము, అదేవిధంగా వాస్తు హోమము నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయ అర్చకులందరూ కూడా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని యాగశాలలో ఈ మహాశాంతి యాగము, అదేవిధంగా వాస్తు హోమము మరి కాసేపట్లో అంటే 6 గంటలకి ఇప్పుడే ప్రారంభమైంది. 10 గంటల వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఏదైతే శ్రీవారి నైవేద్యాల్లో వినియోగించే నెయ్యి కల్తీ అయిందని టీటీడీ ల్యాబ్ టెస్టులో నిరూపణ అయిందో, దీంతో అప్పటి నుంచి కూడా దీని మీద పెద్ద దుమారం చెలరేగింది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానము ఈ విషయం పైన కాస్త ప్రాయశ్చిత్యం చేసుకోవాలని భావించింది. దీంతో ఇక్కడ తిరుమల శ్రీవారి ఆలయంలో అంటే శాంతి యాగము, వాస్తు హోమం నిర్వహించనున్నారు. మరి కాసేపట్లోనే ఇది ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆలయ అర్చకులు ఆలయానికి చేరుకోవడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భారీ ఎత్తున దీనికి ఏర్పాట్లు చేసి, అంటే ఘటన జరిగిన వెంటనే దీనికి పరిహారంగా ఆలయంలో ఇటువంటి యాగం చేయాలని కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న వెంటనే ఈరోజు మళ్ళీ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కానుండడంతో ఇవాళ ముహూర్తం రోహిణి కార్తీ కావడంతో, స్వామివారికి ఎంతో ఇష్టమైన రోహిణి నక్షత్రం కావడంతో స్వామివారికి అనుకూలంగా ఉంటుందని ఈరోజు ఈ యాగం అనేది చేయడానికి ఆలయ పండితులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయంలో ఇప్పుడే ఆ యాగం ప్రారంభమైంది. ఇది 10 గంటల వరకు కూడా కొనసాగుతుంది. యాగం తర్వాత పుణ్యాహవచనము ఇవన్నీ చేసి ఏదైతే గోమూత్రము ఇవన్నీ ఉంటాయో వాటితో ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఆలయం శుద్ధి చేసి ఆ తర్వాత యథావిధిగా పూజా కార్యక్రమాలు, ఆర్జిత సేవలు అయితే జరుగుతాయి. మొత్తం మీద జరిగిన ఘటన మీద టీటీడీ చాలా సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు టీటీడీ ఈవో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి కూడా దీన్ని తీవ్రంగా పరిగణించిన పరిస్థితి అయితే నెలకొంది. మాధవి, శ్రీనివాస్, అంటే భక్తులు ఆ దర్శనానికి సంబంధించి ఏమైనా ఆటంకాలు తలెత్తున్నాయి? ఎందుకంటే సంప్రోక్షణ చేస్తున్నప్పుడు అంటే మొత్తం శుద్ధి చేసే కార్యక్రమంలో ఏమైనా ఆపడం కానీ, దర్శనాలు ఆపడం కానీ అలాంటి ఏమైనా చేస్తున్నారా? అంటే స్వామివారి దర్శనాలకి, ఇటు ఆర్జిత సేవలకు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానము ఏర్పాట్లన్నట్టు చేసింది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు కేవలము
3 గంటలు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎటువంటి ఆటంకం లేకుండా, అంటే ఆర్జిత సేవలకు కావచ్చు, ఇటు దర్శనాలకు కావచ్చు. మనం చూడొచ్చు క్యూ లైన్లో భక్తులు కూడా, సాధారణ భక్తులు కూడా ఇప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి. ఒకవైపు ఇటు యాగం, శాంతి యాగం జరుగుతుండగానే భక్తులు కూడా దర్శనానికి వెళ్తున్న పరిస్థితి. అంటే దర్శనాలకు కానీ ఎక్కడ ఆర్జిత సేవలకు కానీ ఆటంకం కలిగించకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకున్నది. మళ్ళీ కూడా ఇటీవలే గత నెలలో పవిత్రోత్సవాలు నిర్వహించారు. పవిత్రోత్సవాలు అంటే శ్రీవారి ఆలయంలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి ఏడాది పొడవునా. ఆ ఏడాది పొడవునా జరిగే తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఏడాదికి 3 రోజుల పాటు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆ పవిత్రోత్సవాలతోనే చాలా దోషం తొలగిపోయిందని ఇక్కడ పండితులు భావిస్తున్నారు. మళ్ళీ ఈ శాంతి యాగం ద్వారా మరింత దోషం తొలుగుతుందనేది కూడా భావన. కాబట్టి ఈ శాంతి యాగాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నారు. శాంతి యాగంతో పాటు వాస్తు హోమము, ఇతర పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి యథావిధిగా ఇక్కడ కార్యక్రమాలు అయితే జరుగుతాయి. మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కసారిగా జరిగిన ఘటనతో నివ్వెరపోయిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు సెంటిమెంట్ని దృష్టిలో ఉంచుకొని ఇటు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మొదటి రోజు అంటే జరిగిన వెంటనే ఈ శాంతి యాగానికి కూడా శ్రీకారం చుట్టింది. మాధవి. థ్యాంక్ యూ.